ఎక్కబడి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాము. జయంత్ భాగ్యమామ ఒక్కొక్కరుగా ఒకరితో ఒకరు వచ్చి ప్రార్థించాల్సిందిగా, వాక్య పరిస్థితి గురించి ప్రార్థించాల్సిందిగా ప్రభు పేరట తెలియపరుస్తున్నాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, ఇప్పటి వరకు కూడా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు నాయన. అయా మీ సేవకులను మీరు నిలబెట్టుకోబోతున్నందుకే వందనాలు తండ్రి. అయా ఎందు నిమిత్తం ఈ కూడిక ఏర్పాటు చేయబడిందో మీకు బాహాటంగా తెలుస్తుంది నాయన. అయా మరి ఒక్కరును మలని ఎడల మీ ఉగ్రత వారి మీదకి లాబోతుంది కనుక ప్రభా, ఈ ప్రాంతం అంతయు మారిపోవాలి నాయన. అయా మారు మనస్సు పొందిన ఆయన ప్రతి గృహములో మీ వాక్యము చొచ్చుకొని పోవాలి నాయన. ప్రతి కుటుంబం మార్చబడాలి నాయన. బలమైన నీ వాక్యం ప్రకటింపబడుచుండగా నాయన దయ్యాలు ఉనికి పారిపోవాలి నాయన. నాయన అయ్యా సృష్టికర్తను పూజించాల్సింది బదులుగా సృష్టమును పూజించే వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు నాయన. అయ్యా బలముగా మీ వాక్యం వాళ్ళు జొరబడాలి వారిలోకి నాయన. అయ్యా నిలవబడుతున్న మీ సేవకుల్ని ప్రభా అయ్యా మీరు మరుగుపరుచుకుని నాయన బలమైన మీ వాక్యముతో మమ్మల్ని సంధించండి. మైక్ ద్వారా ఎంతమంది అయితే వినుచున్నారు నాయన, అయ్యా వారందరూ మారు మనస్సు పొందులాగున సహాయం చేయండి నాయన. అయ్యా ప్రభా ఇక్కడున్న మా సంఘాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. అనేక మందిని లేవనెత్తండి నాయన. అయ్యా ప్రభా మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం నాయన. మేము నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపేయాలి నాయన. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనిచున్నాం నాయన. ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ మారులాగున సహాయం చేయండి నాయన. అయ్యా మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలి నాయన. ఇంకెవరికి చెందటానికి వీలు లేదు నాయన. ఇప్పుడు వాక్యం ప్రకటింపబడబోచుండగా నాయన బలమైన మీ ఆత్మ చేత అభిషేకించిన ఆయన మీ సేవకుల ద్వారా అమూల్యమైన వర్తమానం మాకు దొరికలాగిన సహాయం చేయమని యేసయ్య నామములో వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే ఇచ్చి యేసు రక్తమే ఇచ్చి యేసు రక్తమే ఇచ్చి యేసు రక్తమే ఇచ్చి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన కాలం అంతా నీ కాపుదల్లో మమ్మల్ని ఇచ్చావు ప్రభానికి స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ రోజున ఈ రాత్రి వేళ తండ్రి నీ పాత పద్ధతుల దగ్గర చేరి ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. ఎందు నిమిత్తం చేరి ఉన్నాం బహుబట్టంగా మీరు ఎన్నుకున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. స్థితియాగంలో మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మతో నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ స్తోత్రం నాయన. మరి మంచి సమయానికి మేము వచ్చినాం తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు నీ దాసుని సిలుసాటును మర్చిపోచుకోండి, నీ ఆత్మతో నింపండి దేవా, నీకు స్తోత్రం నాయన. మాకు కావలసిన వర్తమానం మీరు అందించండి దేవా, నీకు స్తోత్రం. నీ మాటలు ప్రతి బిడ్డ హృదయాన్ని తాగటానికి సహాయం చేయ తండ్రి. మైక్ శబ్దం ఎంత దూరమైన పడుతుందో తండ్రి, ఆ బిడ్డలందరినీ నీ వాక్యం తాగటానికి సహాయం చేయి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దాసుని బలపరచండి నాయన. ఇంకా నీ దాసుని నాయన నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఇందు నిమిత్తం ఈ వాక్యం నాయన కుడికి పెట్టినాం బహుటం మీరు తెలిసిన ఆత్మల భారం కలిగిన ఆయన ప్రార్థించడానికి తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నాయన మేము మొరపెట్టుకోవటానికి ఒక ఆత్మను మేము రక్షించబడాలని ఆశతో వచ్చినాం. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో దూతలు సంతోషిస్తారన్నావు తండ్రి, నీకు స్తోత్రం. భూమి మీద మనుషులే కాదు కానీ నాయన పరలోకంలో కూడా సంతోషిస్తారని చెప్పి తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ద్వారా బలపరచండి తండ్రి నాయన. నీ మాటలు హృదయంలో పదిలపరచండి, నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. నీ వాక్యం వినగల చెవులు గ్రహించుకునే హృదయం ప్రతి బిడ్డకు దయచి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీ వాక్యం ఫలించాలని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ స్థలం చుట్టూ నీ కంచి వేయండి, నీ సన్నిధి తోడుగా ఉంచమని అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీ దాసుని తండ్రి నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనని సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి
45 వరకు 3 వచనాలు మనం చదువుకుందాం. మైక్ ఉన్న వాళ్ళు దయచేసి మరి చదవవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించున నేను. చాలు. చూడండి, ఇక్కడ మన కాలంలో ప్రెసెంట్ మన కళ్ళెదుట ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నాయో ప్రత్యక్షంగా మనకు తెలుసు. నేను మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నా. ప్రపంచంలో చెడు ఎక్కువ ఉందా, మంచి ఎక్కువ ఉందా? చెప్పండి. చెడువే ఎక్కువ ఉందన్న వాళ్ళు చేయతండి. తర్వాత మంచి ఎక్కువ ఉందన్న వాళ్ళు చేయతండి. చాలా తక్కువ. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా, మనుషులకు జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నమాట. ఎందుకని ఇట్లాగా జరుగుతుంది అని ఒక ప్రశ్న ప్రతి మనిషి యొక్క జీవితంలో ఉంటుంది. ఆ ప్రశ్నకి జవాబే ఈ యొక్క 3 వచనాలలో మన ప్రభు అయిన యేసయ్య చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఒక అపవిత్రాత్మ చేత, అపవిత్రాత్మ అంటే అందరికీ తెలుసు కదా, ఏమంటారు ఇంకొక పదం? దెయ్యం, ఇంకా సైతాన్, ఇంకా ఏమ్మా భూతం కదా, ఇట్లాగా రకరకాలుగా పిలువబడుతున్న ఆ దెయ్యపు శక్తులు. వాటిని ఇక్కడ అపవిత్రాత్మ అనే పదాన్ని వాడటం జరిగింది. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనకు చెప్తున్నాడు. అంటే చాలా మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తున్నారు. అంగీకరించిన తర్వాత ప్రారంభంలో వారి జీవితం బాగానే ఉంటుంది. అందరి జీవితాలు ప్రారంభంలో అందరి జీవితాలు బాగానే ఉంటాయి. రాను ఒక్కొక్కరి జీవితంలో కొంతమంది కొన్ని వారాలలోనే మరలా ఆ చెడు అనేది మరలా వారి జీవితంలో మరలా ప్రారంభం ఉంటుంది. మరి కొంతమంది జీవితంలో కొన్ని నెలల తర్వాత ఆ చెడు జీవితం మరలా ప్రారంభించబడుతుంది. అంటే వాళ్ళు మరలా చెడుని పాపాన్ని చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. మరికొంతమంది జీవితంలో సంవత్సరాలు. ఏదేమైనా క్రైస్తవులలో దేవుడిని తెలుసుకున్న వారిలో
2 స్థితులు ఉంటాయి. ఒకటేంటంటే మొదటి స్థితి, రెండవది కడపటి స్థితి. చెప్పండి, మొదటి స్థితి, రెండవది కడపటి స్థితి. 100కి 100% ప్రారంభంలో అందరూ బాగానే ఉంటారు, నో డౌట్ అనమాట. అంటే ఇంకెలాంటి సందేహం అవసరం లేదు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎంతో భక్తితో ఒక నిజమైన దేవుడిని తెలుసుకున్నాం అన్న ఒక తృష్ణతో ఏం చేస్తారంటే చాలా చాలా గట్టి నిర్ణయాలు తీసేసుకుంటారు అనమాట. నేను ఎట్లా ఉండాలి, ఎలా జీవించాలి, ఇంకెప్పుడు నేను ఆ పాపాన్ని చేయకూడదు, ఇంకెప్పుడు నేను ఆ వ్యసనాల జోలికి నేను వెళ్ళకూడదు అని మంచి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. కానీ పాపం ఆ నిర్ణయాల్ని, ఆ తీర్మానాల్ని వారి జీవితంలో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు వారు కొంతమంది, అందరి గురించి కాదు, నేను కొంతమంది గురించి నేను చెప్తున్నాను అనమాట, ఆ తీర్మానాలకి కట్టుబడి ఉంటారు. కానీ కాలక్రమేణా వారి జీవితంలో కొంతమంది ఏమవుతారంటే మరలా పాపంలో పడిపోతారు. వాళ్ళకి అర్థం కాదు అసలు ఎందుకు ఇట్లా నా జీవితంలో ఇలా జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మారడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మారలేకపోతూ ఉంటారు. అట్టి స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారన్నమాట. చాలామంది క్రైస్తవులు 95% నేను చెప్తా, 100కి 95% క్రైస్తవులు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారు, కానీ చాలామంది పరిశుద్ధంగా ఉండలేకపోతున్నారు. పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నారు, కానీ ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు యేసుప్రభుల వారు జస్ట్ ఒక 3 ఉచితాలలో ఒక షార్ట్ మెసేజ్ ఆయన ఈ రోజున మన ముందు ఉంచున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలు దయచేసి అందరూ కూడా చదవాలని నేను కోరుతున్నాను. దయచేసి అందరు చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట తిరుగుతుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆయనకి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆయనతో ఎవరూ లేక అది ఊడ్చి చూచి వెళ్ళి తనకంటే పెద్దమైన 7 దయ్యములను వెంట పెట్టుకుని అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం. అందుచేత ఆ మనుషులు గడపడి స్థితి కంటే అలాగే వారికి సంభవించినది. చూడండి, 2 స్థితులు ఉన్నాయి మానవుడి యొక్క జీవితంలో. అంటే ప్రభువు నమ్మని వారి గురించి చెప్తున్నాను. ఎన్ని స్థితులు? ఫస్ట్ ఏంటి? మొదటి స్థితి. రెండోది కడపటి స్థితి. అంటే మానవునికి ఒక జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు భూమి మీద, అంటే ఒక ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ ఆయుష్ కాలాన్ని దేవుడు ఏ మానవుడికి కూడా ముందుగానే ఆయన తెలియపరచట్లేదు. కానీ ప్రతి మనిషికి తెలుసు ఒక వాస్తవం ఏంటంటే, నేను పుట్టానన్న మాట అందరికీ ఒక స్టేజ్, అంటే ఒక వయసు వచ్చినప్పుడు ఆ మనిషికి తెలుస్తుంది నేను పుట్టాను. చిన్నపిల్లలకి కొద్దిగా ఐడియా ఉండదు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత నేను పుట్టాను అనే ఒక అవగాహన ఉంటుంది. మీరు ఎంతమందికి ఉంది అవగాహన? చేయొద్దండి. పుట్టారా మీరు? లేదా ఇంకా గర్భంలో ఉన్నారా? పుట్టాల్సింది ఉందా? భౌతికంగా పుట్టారా లేదా? పుట్టారు. పుట్టిన మనిషి ఏదో ఒక రోజున ఏమవ్వాలి? చనిపోవాలి. ఈ పుట్టుకకు భౌతిక మరణానికి మధ్యలో ఉండే దానినే జీవితం అంటారు. ఈ ఆయుష్ కాలంలో మానవుడు దేవుడిని కనుక తెలుసుకోకపోతే, నిజమైన దేవుడిని కనుక తెలుసుకోకపోతే చాలా దౌర్భాగ్యుడు. రెండవదిగా తెలుసుకున్నటువంటి వారు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించకపోతే మరీ దౌర్భాగ్యులు అన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది మనుషులలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకి ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను ఎందుకని
పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఎందుకని నేను జయ జీవితాన్ని జీవించలేకపోతున్నాను, నేను ఎందుకని పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను అని ఏదో ఒక రోజున దేవుడిని నమ్మినటువంటి క్రైస్తవులు ఏదో ఒక రోజున ఆ ప్రశ్న వాళ్ళ జీవితంలో వచ్చి ఉండాలి. వీళ్ళు ఎంతమందికి వచ్చింది ఆ ప్రశ్న? చేయొద్దండి. రాలేదు? వచ్చి ఉంటుంది. కథ ఏంటంటే చేయెత్తితే ఏమంటాడు పాస్టర్ గారు అన్నట్టుగా సందేహిస్తున్నారు. ఈ రోజున మీ యొక్క ప్రశ్నకి దేవుడు జవాబిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రశ్నకి జవాబు కనుక ఈ రోజున మీరు తెలుసుకోగలిగితే ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ఉన్నతమైన ఆత్మ జీవితాన్ని అనేకులకి ఆశ్చర్యకరంగా మీరు జీవించబోతా ఉన్నారు. హల్లెలూయా. అపవిత్ర ఆత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని యేసయ్య యొక్క రాత్రి దినాన మన ముందు ఉంచుతున్నాడు. ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు గమనిద్దాం. చూద్దాం. 45వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి, ఏ స్థితి అంటే కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరము వారికి సంభవించును. అంటే ఈ తరం ప్రజలకి ఎలాంటి అనుభవము సంభవించబోతుందంటే వారి జీవితంలో వారు మరీ చెడ్డవారుగా జీవిస్తారంట. మరీ చెడ్డవారు. కారణం ఏంటంటే అంటే ఇక్కడ దేవుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే మన చెడ్డవారంగా జీవించాలనేది దేవుడి చిత్తము కాదు, కానీ అలాగా ఎవరైతే జీవిస్తున్నారో వారు అలాగా జీవించడానికి గల కారణాన్ని దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తుతి. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం అంట కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఏమవుతుందంట? చెడ్డత అయిపోతుంది. మొదటి స్థితి అంటే ఏంటంటే అర్థం, ఆల్రెడీ ఒక అపవిత్ర ఆత్మ చేత పీడింపబడ్డాడు. మొదటి స్థితి అంటే. రెండవ స్థితి అంటే ఎన్ని దయ్యాలు దేవుడు? 8. చదవండి గట్టిగా సరిగ్గా. ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఇప్పుడు కడపటి స్థితిలో? ఆ మొదటిదే ఏం చేసిందంటే మనం కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తాం కదా, చర్చిలకి అయితే తీసుకెళ్ళాం, కానీ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, సినిమాలకి, షికారులకి వస్తావా? మీరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఆ ఇంట్రెస్ట్ ఏదో మీరు ప్రార్థన కూడానికి కూర్చేటప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని, మీకు తెలిసిన వారిని మీరు ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి నడిపించడానికి మీరు ప్రయత్నించాలి. చూడండి, ఆ దెయ్యం ఎంత తెలివిగా మరలా తన ఒక్కతే ఆ మనుషులకు ప్రవేశిస్తే మరలా మనిషి దేవుడిని ఆశ్రయించి ఆ మనుషులో నేను ఉంటే ఆ దేవుడి ద్వారా నా నుండి మరలా విడుదల పొందుతాడు, కాబట్టి ఆ మనిషి ఎప్పుడు కూడా మరలా ఇంకా అసలు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అన్న దుష్టాలోచనతో ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఏం చేసిందంటే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. చూడండి, చదవండి. 44 వచ్చిన విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన ఏంటంట? తనకంటే చెడ్డవైన అంటే అదే చెడ్డ అనుకోండి. కొంతమంది ముదురులు ఉంటారు, మరీ ముదురులు ఉంటారు అన్నమాట మనుషుల. అట్లాగే దెయ్యాలలో కూడా రకాలన్నమాట. చూసారా? అదే చెడ్డదనుకుంటే మరలా ఎలాంటి పిలిపించిందంటది? మరి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును.
అవి దానిలో ప్రవేశించి అవి ఆ మనుషుల్లోకి మరలా ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అక్కడనే ఏం చేస్తాయంటండి భయ్? కాపురం ఉండును. కాపురం ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి జీవితంలో దయ్యాలు ప్రవేశిస్తాయో మనిషి యొక్క జీవితము అపవిత్రంగా ఉంటుంది. అందుకని నా యొక్క ఆత్మకి పెట్టబడిన పేరు ఏంటంటే అపవిత్ర ఆత్మ, అన్క్లీన్ స్పిరిట్ అన్నమాట. పరిశుద్ధతని కలిగి ఉండని ఆత్మ. కానీ దేవుడు తన బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పాలి? పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒకటే నేను దైవ సేవకునిగా నా అనుభవం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాను, మీ జీవితాలు నా జీవితము పరిశుద్ధంగా ఉండాలంటే ఒక్కటే, పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాల్సిందే. హల్లెలూయా. ఎవరు ఉండాలండి? పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. అపరిశుభ్రమైనటువంటి ఆ దెయ్యాలు నీ జీవితంలో నా జీవితంలో ఉంటే మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? అపవిత్రంగా ఉంటాయి. మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటిగా మనం గమనిద్దాం. చూద్దాం. ఆ యొక్క 43వ వచనంలో మనం చూసినట్లయితే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత, ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు. చూడండి, ఏం వెతుకుతుందంట? ఎప్పుడు? ఆ వ్యక్తిని వదిలిపోయిన తర్వాత. ఆ వ్యక్తి దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఆ అపవిత్ర ఆత్మ ఏం చేశాడంటే ఆ వ్యక్తిలో నుండి పారదోలేడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మన ప్రభుని నమ్మిన తర్వాత మన జీవితంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో దురలవాట్లు, ఎన్నో చెడలవాట్లు దేవుడు మన జీవితంలో నుండి ఆయన పారదోలాడు. అందుకని ఈ రోజున మనం ఎక్కడున్నాం? మీరందరూ ఇక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు? ఏ కార్యక్రమం ఇది? ఇటీవల కొన్ని కార్యక్రమాలు ఇక్కడ పెట్టారు, పెద్ద పెద్ద డీజే సౌండ్స్ పెట్టి. ఏంటంటే సర్కస్ అంట. ఏంటంట? సర్కస్. కానీ ఇది సర్కస్ కాదు. ఏంటిది? సువార్త కూటం. చెప్పండి, సువార్త కూటం. మీరందరూ ఇక్కడికి రాగలిగారంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని అందరూ కూడా నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఆశ్రయించినటువంటి ఆ వ్యక్తి మొట్టమొదటిగా ఒక అపవిత్రాత్మ చేత పీడింపబడి ప్రభువుని నమ్ముకున్న తర్వాత అపవిత్రాత్మ నుండి విమోచింపబడ్డాడు. దేవుడు ఆ వ్యక్తిలో నుండి ఆ అపవిత్రాత్మను ఏం చేశాడంటే పారదోలాడు. ఆ అపవిత్ర ఆత్మ ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ నాకు విశ్రాంతి దొరికిద్దా అని చెప్పి అనేక మంది ఆ మనుషుల్ని అలాగా అది వెతుక్కుంటూ వెళ్తుంటే అందరిలో కూడాను నీరు ఉందంట. హల్లెలూయా. ఏముందంట? నీరు. నీరంటే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. యోహాను సువార్త 7వ అధ్యాయము దయచేసి చూద్దాం. యోహాను సువార్త దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. 37వ వచనం, 7:37. మైక్ ఉన్న వాళ్ళు దయచేసి చదవాలని నేను కోరుతున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను.
తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఆనాటి మనుషులతో ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో ఆయన చెప్తున్నాడు, ఎవడైనాను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకునేవారు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు కడుపులో నుండి జీవజల నదులు పారునని. చూడండి, కడుపులో నుండి అంటే హృదయంలో నుండి ఏం పారుతాయంట? జీవజల నదులు అంటే వాటర్, నీరు. ఆ నీరుని ఎవరిని ఉద్దేశించి యేసయ్య చెప్పాడంటే, అక్కడ చూసినట్లయితే తన యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్ముడిని యేసు ప్రభువు వారు నీరుతో పోల్చాడు అన్నమాట. మత్తయి సువార్తలు మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టినటువంటి దురాత్మ అంట, అపవిత్రాత్మ అనేక ప్రాంతాలకు వెళ్ళిందంట. చదవండి అక్కడ మత్తయి సువార్త. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఏమి లేని చోట అంటే నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరుగు వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి. చూడండి, అది నీరు లేని చోట్ల తిరుగుచుండాను. ఏమి లేని చోట అంట? నీరు లేని చోట. దయ్యాలు ఎవరి జీవితంలో ఎంటర్ అవుతాయంటే, పరిశుద్ధాత్ముడు లేని వారి జీవితాలలో ఆ దయ్యాలు ఎంటర్ అవుతాయి. నీరు లేని చోట అంటే పరిశుద్ధాత్ముడు లేనటువంటి చోట. ఎవరి జీవితంలోనైనా, ఎవరి గృహంలోనైనా ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. అంటే దేవుడు ఉండాలి. ఒకవేళ దేవుడు గనుక లేకపోతే ఆ ప్లేస్ని దయ్యాలు ఆక్రమిస్తాయి. మన హృదయాన్ని, మన యొక్క శరీరాల్ని ఏ దయ్యాలు కూడా ఆక్రమించడానికి వీల్లేదని దేవుడు ఈ రోజున వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ దయ్యం అంట తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క ఇల్లు అంటే ఆ యొక్క మనిషి యొక్క జీవితం ఎట్లా ఉందంట చూడండి. అక్కడ నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తాను అనుకుని వచ్చి. చూడండి, అక్కడ ఒక మంచి మాట రాయబడింది, ఆ ఇంట ఎవరును అది ఊడ్చి. చూడండి, అది ఆ ఇంట్లో ఎవరు కూడా లేరంట. చాలా మంది ప్రభువు నందు విశ్వాసం అయితే ఉంచుతారు కానీ హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించరండి. దేవుడు ఉన్నాడని నమ్మటం, ఆ దేవుడు యేసుక్రీస్తు అని నమ్మటం ఒక ఎత్తైతే, ఆ యేసుక్రీస్తుని మన హృదయంలోకి మనం ఆహ్వానించడం అనేది మరొక ఎత్తు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు దేవుడిని నమ్మితే సరిపోదు, నీ జీవితంలోకి హృదయపూర్వకంగా నువ్వేం చేయాలంటే దేవుడిని నీ యొక్క జీవితంలోకి, నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించి తీరాల్సిందే. ఎందుకని చాలా మంది దేవుడిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడరంటే, వాళ్ళకి దేవుడి మీద అయితే విశ్వాసం అయితే ఉంటుంది కానీ లోబడడానికి ఇష్టపడరు. దేవునికి వాక్యానికి లోబడడానికి ఇష్టపడరు. వాక్యం అయితే వింటారు కానీ వాక్యానికి లోబడటానికి మాత్రం ఇష్టపడరు. కేవలం వినటం మాత్రమే మనకి
ఆ వాక్యం వింటే సరిపోతుందని మనం అనుకుంటే సరిపోదు. ఆ వాక్యానికి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. ఈరోజు నా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యానికి నేను లోబడాలి అని ఎవరైతే లోబడతారో అలాంటి వారిలోకి దేవుడు తప్పనిసరిగా వారి జీవితంలోకి ఆయన ప్రవేశిస్తాడు అన్నమాట. దేవుని స్తుతి. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తా ఉన్నాడు, 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 3:20. ఇదిగో నేను తలుపు వద్ద అమ్మా మైక్ ఉన్నవాళ్ళు చదవగలిగితే అందరూ వింటారు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదు. దేవుని స్తుతి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, ఎవడైనాను నా స్వరము విని, చూడండి, నా స్వరము విని ఏం చేయాలంట? తలుపు తీయటం అంటే ఏంటి? మా హృదయములకి మనం దేవుడిని ఆహ్వానించడం. స్వరం అయితే వింటున్నారు, అందరూ వాక్యం అయితే వింటున్నారు, దేవుడి గురించి అయితే తెలుసుకుంటున్నారు, దేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు, కానీ ఆ దేవుడిని హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నారు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడు నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము. భోజనం అంటే దేవునికి చిత్తాన్ని నెరవేర్చడం. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలంటే ఒకటే సరైనటువంటి మార్గం. మన జీవితంలోకి, మన హృదయంలోకి ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడిని మనమందరము కూడాను ఏం చేయాలంటే మన హృదయపూర్వకంగా మన హృదయములకి మనము ఆయనని ఆహ్వానించాలి. యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, దయచేసి చదవండి అందరూ. ఆ యొక్క 3వ అధ్యాయము 20వ వచనం. నాతో పాటు చెప్తారు ఈ మాట అందరూ. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. దేవునికి చిత్త ప్రకారంగా మనం జీవించడము భోజనం చేయడం అన్నమాట. అంటే భోజనం చేయడాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క చిత్తానుసారం మనం జీవించడం, దేవుని పని మనం చేయడం. యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. స్వరము వింటున్నాం, వాక్యం వింటున్నాం, తలుపు ఎవరు తీయాలి చెప్పండి? ఎవరు తీయాలి? మనమే. తలుపు ఎందుకు తీస్తారు? లోపలికి ప్రవేశించడానికి. దేవుడు నీ జీవితంలోకి ప్రవేశించడానికి నీ యొక్క అనుమతి అవసరం. నీవు గనుక హృదయపూర్వకంగా దేవా నా జీవితాన్ని మార్చు, నాలోకి ప్రవేశించు, నాలో నివసించు, నన్ను నీ వలే మార్చు ప్రభు అని ఏ మనిషి అయితే దీన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో దేవుడికి మొరపెట్టారో తప్పనిసరిగా వారి జీవితాలలోకి ఆయన ఆత్మస్వరూపుడిగా పరిశుద్ధాత్ముడిగా వారి యొక్క జీవితములలోకి వారి యొక్క హృదయంలోకి ఆయన తప్పనిసరిగా ప్రవేశించే దేవుడు అయినాడు. హల్లెలూయా.
తలుపు తీస్తే వస్తానంటున్నాడు లేదా? చెప్పండి. వస్తాడా లేదా? తీగిపోతే రావటానికి అవకాశం లేదు. ఎందుకని చాలా మంది జీవితాలలో దేవుడు ఎందుకని నివసించలేకపోతున్నాడంటే ఏం చేయట్లేదంట? స్వరం అయితే వింటున్నారు కానీ ఏం చేయట్లేదంట? తలుపు అంటే ఒక తీర్మానం తీసుకోవట్లా, దేవుడికి ఒక పర్మిషన్ ఇవ్వట్లా, తమ అనుమతిని దేవుడికి ఇవ్వట్లా. దేవునికి ఉన్నటువంటి స్వభావ లక్షణాల్లో ఒక లక్ష్యం ఏంటంటే మన అనుమతి లేకుండా దేవుడు మన జీవితాన్ని మార్చలేడు. మనకి ఇష్టం లేకుండా దేవుడు మన జీవితాన్ని మార్చలేడు. మారాలన్న తృష్ణ, ఒక కోరిక, ఒక అభిలాష నీ జీవితంలో ఉంటే ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చెప్పండి కూడా దేవుడు మహిమపరచండి. దేవుడు మనలో చూసేది అదే, ఒక ఆశ మనం కలిగి ఉండాలి. మారాలి, నేను నా దేవుడికి లాగా నేను మారాలి. నా దేవుడు పరిశుద్ధుడు. నేను ఎవరినైతే ఆరాధిస్తున్నాను, ఏ దేవుడినైతే నేను పూజిస్తున్నాను, ఏ దేవుడైతే పరిశుద్ధుడో ఆ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను కాబట్టి, ఆ దేవుడు నాలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక ఆశ నీలో నువ్వు కలిగి ఉంటే వాక్యం తెలియపరుస్తుంది, ఆశ గల ప్రాణాలని ఆయన తృప్తిపరిచేదేవాడు. ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఎవడు తలుపు తీస్తాడో వారిలోకి నేను ప్రవేశిస్తాను, నాతో అతడుతో నేను భోజనము చేయదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కనుక మనం జీవించడం ప్రారంభిస్తే మన కొరకు దేవుడు దాచించిన ప్రతి మేలుని దేవుడు మనకి అనుభవింపచేస్తాడు. దేవుని స్తుతి, హల్లెలూయా. అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యొక్క జీవితము మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైపోయిందంట? చెప్పండి. చెడ్డదైపోయింది. ఎందుకని ఆ వ్యక్తి జీవితం అలాగైపోయింది? ఎందుకని ఈ తరం వారి యొక్క జీవితాలు కూడా అలాగైపోతాయని దేవుడు చెప్తున్నాడంటే, వారి జీవితాలలో చూడండి ఏం జరిగిందంటే, వారి యొక్క జీవితాలలో అపవిత్రాత్మ అయితే వెళ్ళిపోయింది. వెళ్ళి వచ్చే లోపల దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం చేశాడంటే, చూడండి అక్కడ మత్తయి సువార్తలో గమనిద్దాం. మత్తయి సువార్త కంటిన్యూషన్ చేయండి. అపవిత్రాత్మ ఒక మనిషిని 44 విశ్రాంతి దొరకనందున, చూడండి, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి, ఏమనబడింది అక్కడ? ఊడ్చి రెండోది అమర్చి ఉండుట. ఈ రెండిటికి కూడా నేను మీనింగ్ చెప్తాను. ఊడ్చడం అంటే ఏంటంటే, దేవుడు తనని నమ్మిన వారిని ఆయన ఏం చేస్తాడంటే, తన నామాన్ని బట్టి ఫస్ట్లో ఆయన ఏం చేస్తాడంటే వారి పాపాలన్నిటిని కూడా క్షమించేస్తాడు. హల్లెలూయా. వారి పాపాలని క్షమిస్తాడు. ఊడ్చివేయబడతామంటే అదే మనలో ఉన్నటువంటి అపవిత్రతని, పాపాన్ని, బలహీనతల్ని, వ్యసనాలన్నిటిని కూడా దేవుడు తన కృపతో, తన ప్రేమతో, కనికరముతో ఆయన ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా ఆయన క్షమించేస్తాడు. రెండవదిగా ఏం రాయబడింది అక్కడ? అమర్చి ఉండుట. అమర్చి ఉండుట అంటే ఏంటి? కొంతమంది ఇళ్ళకి మనం వెళ్తే చక్కగా అమర్చి పెడతారన్నమాట సామాన్లన్నిటిని. మరి కొంతమందికి ఏమో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. కొంతమంది బైబిల్ తీసుకెళ్ళి ఆ టీవీ మీద పెడతారు. ఎక్కడమ్మా? పైన పెట్టి మళ్ళీ కింద ఏం చదువుతా ఉంటారు? సీరియళ్ళు, సినిమా. పైన ఏముంటుంది? బైబిల్ ఉంటుంది, కిందేమో పైన దేవుడు, మళ్ళీ కింద ఏం పెడుతున్నాం? సైతాన్ గడిని పెట్టేస్తున్నాం. బైబిల్ ఎక్కడ పెడతారు మీరు? బంగారం ఎక్కడ పెడతారు? అబ్బో చెక్క మాత్రం ఇది మాత్రం మా చెప్పేశారు అందరు.
బంగారం కంటే విలువైనది దేవుని యొక్క వాక్యము. దేవుని స్తుతి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక దైవ సేవకుని చెప్తున్నాను, నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చగలిగే శక్తి కలిగిన దేవుని మాటలతో కూడినటువంటి పవిత్ర గ్రంథాన్ని నీ ఇంట్లో నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడతానికి వీలేదు. చెప్పులు తీసుకొని ఎక్కడ పెడతాం? చెప్పులు స్టాండ్లో పెడతాం, అంతేనా? షోకేసులో పెడతారా? మనకి ఎవరైనా గిఫ్ట్లు ఇస్తే, ప్రైజులు వస్తే ఎక్కడ పెడతాం? షోకేసులో పెడతాం. అది తీసుకెళ్ళి చెప్పు కేసులో పెడతాం. అమర్చి ఉండుట అంటే అదే, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడాన్ని అమర్చడం అంటారు. అంటే దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు ఆ నమ్మిన వారికి కొన్ని పద్ధతులు నేర్పిస్తాడు. అంటే అమర్చినుట అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ఏ సందర్భాలలో ఎక్కడ ఎలాగుండాలో దేవుడు నేర్పిస్తాడు అన్నమాట. హల్లెలూయా. ఏ సందర్భాల్లో ఎక్కడ ఎలాగుండాలో దేవుడు నేర్పిస్తాడు. ఊడ్చినుట రెండోది అమర్చినుట. అంటే ఇంకా దేవుడు ఆ వ్యక్తులకి ఎంటర్ అవ్వడానికి పరిస్థితులు అనుకూలపరుచుకుంటున్నాడు కొద్ది కొద్దిగా. దేవుడు మన జీవితంలో రావాలంటే ఈ రెండు జరగాలి. ఏం జరగాలి చెప్పండి? ఓడ్చబడుట, రెండోది అమర్చబడి ఉంటాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత నీవు ఆ అనుభవాన్ని కోరుకుంటున్నావా? అదే పరిశుద్ధతని నేను కలిగి ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉంటున్నావా? లేదంటే మరలా పాపం చేయాలని ఒక ఆశ కలిగి ఉంటున్నావా? పాపం చేస్తారు, ఆ పాపం మూలంగా కొంతమంది ఏడుస్తారు, అయ్యా నేను బుద్ధి తక్కువై ఈ పాపం చేస్తాను, నన్ను క్షమించి ప్రభు అని చెప్పి ఎక్కిలి పెట్టి మరీ ఏడుస్తూ ఉంటారు. సరే కదా అని చెప్పి దేవుడు వారి కన్నీటి ప్రార్థన విని వారు క్షమిస్తాడు. క్షమింపబడిన తర్వాత వారికి ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఏ సందర్భాలలో ఎవరెవరితో ఎలాగుండాలో దేవుడు నేర్పిస్తాడు. ఆ తగిన జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ అపవిత్రాత్మ ఆ వ్యక్తిలో నుండి వెళ్ళిన తర్వాత అది మరలా రిటర్న్ వచ్చిందంట. వచ్చినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏం చూసిందంట? అది చెప్పండి. 3 విషయాలు గమనించిందంట. ఒకటి ఏంటంటే ఊడ్చినుట. చెప్పండి, ఊడ్చినుట. రెండోది అమర్చినుట. మూడోది ఏంటంటే ఎవడు కూడా లేదంట. చదవండి అన్నమాట. రాయబడిందా? ఏం రాయబడింది అక్కడ? ఆ ఇంట ఎవరను లేక. చూసారండి, ఆ ఇంట ఎవరును లేక అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇల్లా నాక దేని కొరకు కడతారు చెప్పండి? ఎవరో ఒకరు కదా. మానవునికి జీవితంలో కూడా అంతే, మనిషికి హృదయంలో కూడా అంతే. ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఉంటే నిన్ను సృష్టించిన దేవుడు ఉండాలి. దేవుడు కనుక ఉండకూడదని నువ్వు అనుకుంటే ఎవరుంటారు చెప్పండి? ఆల్రెడీ ఉన్నట్టున్నాడు. ఎవరుంటారమ్మా? దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు ఉండకుండా ఉండాలంటే ఎవరుండాలి చెప్పాలి? యేసయ్య నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధాత్ముడుగా ఆయనను నీలో నివసించాలి. ఆ దెయ్యము 3 విషయాలు గమనించింది ఆ వ్యక్తిలో. ఊడ్చివేయబడటం చూసింది, రెండోది అమర్చబడి ఉంటా చూసింది, మూడోది ఎవరు లేకుండా చూసింది. అంటే యేసు ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మని పారదోలటమే కాకుండా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా మార్చాడు. రెండవది ఆ వ్యక్తికి జీవన విధానాన్ని నేర్పించాడు. మూడవదిగా అసలు ఆయన ఉండాలని కోరుకున్నాడు. కానీ వాడంట కేవలం ఆ యొక్క క్షమాపణకి జీవితంలో ఒక యథార్థమైనటువంటి ఒక జీవితానికి అతడు పరిమితమయ్యాడు కాబట్టి తప్ప ఆ యథార్థత పరిశుద్ధత ఇంకా నా జీవితంలో బ్రతికినంత కాలం ఉండాలి,
ఇలాంటి జీవితం ఇంకా నా జీవితంలో కొనసాగించబడాలని ఒక ఆశ అయితే అతనిలో లేదు. పరిశుద్ధపరచబడటం దేవుని చిత్తమే. ఆ పరిశుద్ధత ఇంకా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడాను ఎల్లవేళలా అది అలాగే కొనసాగించబడాలన్నది దేవునికి చిత్తమై ఉంటుంది. దేవుని స్తుతి, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఎన్ని విషయాలు గమనించింది చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఊడ్చి ఉండుట అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఆ యొక్క వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించాడు. రెండవది అమర్చి ఉండుట అంటే అతని యొక్క జీవితం అస్తవ్యస్తంగా ఉందన్నమాట. కొంతమంది జీవితాన్ని మీరు గమనించండి, ఎక్కడ ఎలాగో ప్రవర్తించాలో. కొంతమంది ఎవరైనా చచ్చిపోతే అక్కడికి వెళ్ళి జోకులు వేసి నవ్వుకుంటా ఉంటారు. చూసారు ఎప్పుడన్నా? ఎవరైనా చచ్చిపోతే అక్కడికి వెళ్ళి ఎట్లా ఉండాలి చెప్పండి? బాధగా ఉండాలా? వీళ్ళకి ఏయో విషయాలు గుర్తుకొచ్చి ఊసులాడుకుంటా ఏం చేస్తారు? ఒక ఆమె నా దగ్గర కూర్చొచ్చి ఏదో జోకేస్తుంది. కాదు వాటి నేను నవ్వుతే ఎలా అనుకుంటారు జనాలు? నేను అప్పుడు ఏమంటే టాపిక్ మార్చేసాను. ఆ ఒక విషయం మాట్లాడితే నేను ఇంకొక విషయం ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ అట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటుంది, ఆమె నవ్వుతూ ఉంటుంది. అది ఆ సందర్భంలో అది పద్ధతి. ఏ ఏ సందర్భాలలో ఎలాగ మనం ఉండాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎవరెవరి దగ్గర ఎలాగ ప్రవర్తించాలో నేర్పిస్తాడు. ఒక లైఫ్ స్టైల్ దేవుడు మనకి ఇస్తాడు. ఒక మంచి జీవిత విధానాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. అది అమర్చబడి ఉంటా అంటే దెయ్యము ఆ యొక్క వ్యక్తికి జీవితంలో ఉన్నప్పుడు అతని యొక్క జీవితాన్ని ఏం చేసిందంటే ఆ యొక్క దెయ్యము అపవిత్రాత్మ అస్తవ్యస్తంగా మార్చేసింది అనమాట. అంటే ఆ వ్యక్తి ఎక్కడ ఎలాగ ప్రవర్తిస్తున్నాడో అతనికి తెలియనటువంటి స్థితి. మనం సమాజంలో కొంతమందిని గమనిస్తామంట. ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రవర్తిస్తున్నారని మనం అనుకుంటాం. ఎందుకని వాళ్ళు అలాగ ప్రవర్తిస్తారంటే, అంత చెడుగా ఎందుకు ప్రవర్తిస్తారంటే ఆ యొక్క మనిషి యొక్క జీవితంలో ఏముందంటే ఒక అపవిత్రాత్మ ఉంది. ఒక అపవిత్రాత్మ ఉందండి. తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేసే, అపవిత్రంగానే ఉంచే ఒక అపవిత్రాత్మ ఉందన్నమాట. అందుకని అతని యొక్క జీవితంలో అతడు ఎక్కడ ఎలాగా మరి ప్రవర్తించాలో అలాగా ప్రవర్తించకుండా మరి అనేకులకి దుఃఖకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాత్రి దినాన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ప్రభువుని ఆశ్రయించాం కాబట్టి దేవుడు మనకి ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని మనందరికి ఇచ్చాడు. మీ జీవితం మార్చబడాలంటే ఒకటే, యేసుక్రీస్తు ద్వారానే మీ జీవితం మార్చబడుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా మారలేదనుకోండి, వారిలో దెయ్యాలు పనిచేస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తించండి. దెయ్యాలంటే ఏదో గట్టిగా అరవటం, ఒక విధంగా వింతగా ప్రవర్తించడం. కొన్ని దెయ్యాలు అలాగా చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని దెయ్యాలు ఏంటంటే బయటపడవండి. ఏం తెలియని నంగనాచలేదు అంటారు చూడండి, అలా ఉంటాయన్నమాట. చక్కగా తెస్టేసుకుని కూర్చుంటాయి ఆ ఇంట్లో, ఆ మనిషి జీవితంలో. ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారో, ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధికి వస్తారో, ఎప్పుడైతే వాక్యానికి చెవి యొగ్గుతారో, దేవుడు ఆ వాక్యం ద్వారా తన కృపతో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యాలు ఏం చేస్తాడంటే ఆయన పారదోలుతారన్నమాట. హల్లెలూయా. పారదోలబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క పాపాలన్నిటిని కూడా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే ఆ దెయ్యము ఆ వ్యక్తిలో ఉండి అనేక పాపాలు చేయిస్తుంది అన్నమాట, అనేక నేరాలు చేయిస్తుంది. దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని జీవించే విధంగా ఆ దెయ్యము ఆ వ్యక్తిని ప్రేరేపిస్తుంది. ఆ వ్యక్తి ఆ యొక్క అపవిత్రాత్మ యొక్క ఆ కంట్రోల్లో ఉంటాడనమాట. ఉండి తన జీవితంలో ఏం చేస్తాడో అతనికి తెలియకుండా అతడు ఆ యొక్క కోమలో, ఆ యొక్క మైకంలో చేయకూడనటువంటి పాపాలు చేస్తూ ఆ సమాజానికి కూడా తన కుటుంబానికి కూడా అవమానకరంగా జీవిస్తూ ఉంటాడు. అలాగా జీవించినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడంటే అతను ఉన్నటువంటి అపవిత్రాత్మని పారదోలాడు అన్నమాట. రెండవది
అతని యొక్క జీవితంలో చేసిన పాపాలన్నిటిని దేవుడు ఏం చేశాడంటే ఊడ్చివేశాడు. ఏం చేశాడమ్మా? ఊడ్చివేశాడు. మూడవదిగా ఏం చేశాడు? అమర్చాడన్నమాట. దేవుడు అతని యొక్క జీవితాన్ని సరిచేశాడు. ఎక్కడ ఎలాగ బ్రతకాలో, ఎక్కడ ఎలాగా ప్రవర్తించాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో దేవుడు నేర్పించాడు. కానీ దురదృష్టకరమైన అంటే అతని జీవితంలో మరలా ఆ యొక్క అపవిత్రాత్మ ఏమైందంటే రిటర్న్ అయిందన్నమాట. తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చినప్పుడు 3 విషయాలు గమనించిందంట. చెప్పండి. మొదటి విషయం, ఆ వ్యక్తిలో ఏం చూసింది? అది ఊడ్చి ఉండుట. రెండవది అమర్చి ఉండుట. మూడవది ఎవరు కూడా లేరు. ఊడ్చివేయబడటం, అమర్చబడి ఉండటం. మూడవదిగా యేసయ్య వచ్చి ఉండటం. ఇది మూడవది జరగల. 2 జరిగినాయి కానీ మూడవది జరగల. ఒక మంచి అవకాశం వచ్చింది ఆ దెయ్యానికి. ఎవరు లేరు కదా, చాలా పరిశుద్ధంగా ఉంది, చక్కగా నీట్గా ఉంది ఇల్లు అని అది ఏం చేసిందంటే తెలివిగా ఎవరిని పిలుచుకొచ్చిందంట? ఎలా దెయ్యాలంట అయ్యి? చెప్పండి గట్టిగా. దానికంటే చెడ్డవైన ఎన్ని దెయ్యాలు? 7 దెయ్యాలు. 7 అనే మాట అక్కడ సంపూర్ణతకి సాధిస్తుంది. అంటే దెయ్యాలు సంపూర్ణంగా ఆ వ్యక్తిని వశపరుచుకున్నాయన్నమాట. ఎందుకని? దానికి తెలుసు దెయ్యాలకి తెలివితేటలు ఉంటాయి. అయితే మనకున్నంత తెలివితేటలు కానీ దేవుడు కూడా అంత తెలివితేటలు కానీ వాటికుండా వాటికుండే తెలివితేటలు వాటికుంటే అంతే. ఏం చేసింది? నేను ఒక్కదాన్ని మరలా వెళ్తే ఆ వ్యక్తి మరలా దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఆ దేవుడు మరలా నన్ను ఆ వ్యక్తిలో నుండి పంపించేస్తాడు. కాబట్టి అసలు ఆ వ్యక్తి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ వ్యక్తి దేవుడి వాక్యం వినకూడదు. ఆ వ్యక్తి జీవితంలో మరలా దేవుడి నుండి విడుదల పొందకూడదు అని అదేం చేసిందంటే మరొక 7 దెయ్యాల్ని వెంట పెట్టుకొచ్చి ఆ 8 కూడాను ఆ యొక్క వ్యక్తి హృదయంలోకి వెళ్ళాయన్నమాట. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాయంట? చదవండి. అక్కడ కాపురం పెట్టినాయా? రాయబడిందా? అక్కడనే కాపురం అంటే ఏంటి? ఏదో ఒక రోజు వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు ఏమంటారు? గెస్ట్లు అంటారు అన్నమాట. కొంత చుట్టాలు వస్తారు, కాపురం మేటరు వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోతారు. ఈ కాపురం అంటే ఏంటి? ఏదో చూసి వెళ్ళడానికి రావాలి. స్టాండర్డ్ అనమాట. పెద్ద గెస్ట్ హౌస్ మాకు దొరికింది ఇక్కడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అంతే. దేవుడు మన పాపాలను క్షమించాడు, మనకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. మూడవదిగా మన జీవితం జరగాల్సింది ఏంటంటే యేసయ్య మన హృదయంలోకి రావాల్సిందే. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి రావాల్సిందే. ఆయన కనుక నీలోకి వస్తే నీలో ఉన్న ఆయనను చూసి ఏ దయ్యము కూడా నీ హృదయంలోకి రాలేదు. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే యేసయ్య ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ ఇంటిలోకి ఏ అపవిత్రాత్మలు ప్రవేశించలేవు. దయ్యాలు మరలా మన జీవితాలని పాడు చేయకుండా ఉండాలంటే ఒకటే పరిష్కారం. ఎవరుండాలి మనలో? చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మస్వరూపుడిగా మనలో ఉండాలన్నమాట. ఈ రాత్రి కనుక ఈ వాక్యానికి మీరు లోపడకపోతే బహుశా రేపు ఏం జరగబోతుందో మీకు తెలియదు. కాబట్టి సమయం ఉండగానే ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడాడు. కాబట్టి మీ నుండి దేవుడు దూరం చేసినటువంటి బలహీనతలు, పాపాలు, దయ్యపు శక్తులు మరలా రిటర్న్ అవ్వకుండా ఉండాలంటే, తిరిగి రాకుండా ఉండాలంటే నీ జీవితంలో తప్పనిసరిగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా నీ హృదయంలో ఆయన ఉండి తీరాల్సిందే. దేవుని స్తుతి. హల్లెలూయా. ఆయన మా హృదయంలోకి రావాలంటే ఆయన చెప్పాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20 ఏం చెప్పాడండి? చదవండి గట్టిగా అందరూ, గట్టిగా. ఇదిగో
అందరూ కలిసి ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను ఒక 5 minutesలో వాక్యాన్ని. మూడవ అధ్యాయము 20. రెడీ 1 2 3. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో భోజనము చేయుదును. తలుపు తీసిన ఎడల ఎవరు వస్తారంట? యేసయ్య. ఆ వ్యక్తిలోకి యేసు ప్రభు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటి? లాజరు గారు చెప్పారు, ఏం చేయలేదంట? తలుపు తీయలే. యేసయ్య పాపం ఆ యొక్క మనిషి యొక్క జీవితాన్ని సరి చేశాడు, పరిశుద్ధపరిచాడు, అతనికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. కానీ అతను ఏం చేయట్లేదంట? తన హృదయములకి దేవుడికి అనుమతి ఇవ్వట్లేదు. రాయ నాలో ఉండి ఇంకా నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చు, సర్వసత్తులకి నడిపించు ప్రభు అని చెప్పి దేవుడిని అడగట్లేదు. అందుకని దేవుడు అతని జీవితంలోకి ఆయన ప్రవేశించలేకపోయాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. దయచేసి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మనము ఒకసారి ఒక విషయాన్ని మనం గమనిద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. గృహమునై ఉన్నారు. మీరు దేవుని గృహమునై ఉన్నారు. అంటే మనము దేవుడికి ఎలాంటి వారు అంట? ఒక ఇంటితో పోల్చబడ్డాం. దేవునికి గృహముగా ఉండాలని మనం కోరుకోవాలి తప్ప అపవిత్రాత్మలకి గృహాలుగా ఉండటానికి మనం ఇష్టపడకూడదు. ఆ మత్తయి సువార్తలో దెయ్యం ఏమనుకుంటుంది తెలుసా? చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, నా ఇంటికి వెళ్దును. చదవండి అక్కడ మాట, మత్తయి సువార్తలో. అది ఏమనుకుంటుందంటే నా ఇల్లు అంటుంది. అది ఎవరి ఇల్లు అంటే అది? చదవండి అక్కడ. చూడండి, నేను వదిలి వచ్చిన, చూసారండి ఎంత మాట అనుకుంటుంది. అది ఇల్లు ఎవరిదంట? దాందంట. కొంతమంది అంతే, డబ్బులు పెట్టి కట్టేది ఒకడు, లోపల ఉండి మాదని చెప్పుకునేవాళ్ళు ఒకడు. ఇల్లు ఎవదామంటే ఏమంటారు? అత్త మామూలు కట్టిస్తే కోడలు వచ్చి ఏమంటారు? మా దగ్గర మా అత్త ఉంటుంది, మా దగ్గర మా మామ ఉంటున్నాడు. ఇది పెద్ద జోకులు అనమాట. ఆ దెయ్యం కూడా ఏమనుకుంటుంది? నా ఇంటికి అనుకుంటుంది. ప్రతి మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క హృదయము ఎప్పుడు కూడా ఎవరికి సొంతమై ఉండాలి? దేవుడికే. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా పుట్టించిన వాడు దేవుడేనండి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను పుట్టించాడని? మీకుందా ఒక విశ్వాసం ఉందా? నిశ్చయిత ఉందా? దేవుడు నాకు ఒక జన్మనిచ్చాడు, దేవుడే నన్ను పుట్టించాడు అన్న వాళ్ళు చేయతండి. వెరీ గుడ్. దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడంటే ఈ భూమి మీదకి నీలో ఉండాలని ఆయన పుట్టించాడు. నువ్వు ఆయనకి ఒక గృహం ఉండాలి. నా మాట కాదు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, కొరింథీయులకు రాయబడిన మొదటి అధ్యాయము మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు దేవుని గృహమునై ఉన్నారు అంటే మనం దేవుడికి ఎట్లా ఉండాలి? నివసించదగిన ఇల్లుగా ఉండాలి తప్ప అపవిత్రాత్మలు నివసించదగిన ఇల్లుగా ఉండకూడదు. నీ జీవితంలో ఎవరు ఉండాలి? చెప్పండి, మీ జీవితంలో ఎవరు ఉండాలి? ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ఉండాలంటే మీరేం చేయాలి? మీరు ఆహ్వానించాలి. మీ అనుమతి లేకుండా, మీ ఇష్టం లేకుండా దేవుడు మీలోకి రాలేడు. ఆయన కనుక వస్తే ఏ దురాత్మ కూడా రాలేదు. హల్లెలూయా. ఏ రోగం కూడా రాదు, ఏ సమస్య నీ దరిచారినవాడు ఆయన. ఎందుకంటే ఆయన
సర్వశక్తి కలిగిన దేవుడు అన్నమాట. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు అన్నమాట. బలమైన దేవుడు, సర్వ సంపదలా కానీ ఆ దేవుడిని నీలో నువ్వు కలిగి ఉండగలిగితే ఏ దెయ్యాలు కూడా నిన్ను దరిచారవు. కీర్తన గ్రంథంలో మనం ఒక మంచి మాట చూద్దాం ఒకసారి. దయచేసి కీర్తన గ్రంథం 91 చూడండి. 91:10. నీకు అపాయమేమియో రాదు, నీ తెగులును ఆ నీ గుడారమును ఆ సమీపించదు. చూడండి, నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును. గుడారం అంటే నీ యొక్క శరీరముగాను ఊహించుకోవచ్చు, నీ కుటుంబంగా ఊహించుకోవచ్చు, నీ యొక్క ఇల్లుగా భావించుకోవచ్చు. ఎందుకని దేవుడు ఇలాంటి ప్రామిస్ చేస్తాడంటే దానికి ఒక కారణం ఉంది. చూడండి 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చేపలు కూడా దేవుని మహిమపరచుదాం. ఎవరైతే దేవుడిని అయ్యా నా నివాసము నీవే, నా ఆశ్రయము నీవే, నా దేవుడు నీవే అని ఏ మానవుడైతే దేవుడి మీద ఆధారపడి తన జీవితంలో దేవుడికి పోటిస్తాడో అలాంటి వారితో దేవుడు వాక్యం ద్వారా అని చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. దేవుని స్తుతితో హల్లెలూయా. ఎందుకంటే నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుడిని నివాస స్థలముగా చేసుకున్నావు అంటే దేవుడు వచ్చి నీలో నివసించడానికి తగిన ఒక్క పరిస్థితిని నువ్వు కలిగించుకున్నావు కాబట్టి దేవుడు వస్తాడు, నీలో నివసిస్తాడు. నీకు ఏ తెగులు కూడా సమీపించకుండా ఆయన నీ యొక్క శరీరాన్ని, నీ కుటుంబాన్ని, నీ యొక్క కుటుంబీకులందరినీ ఆయన క్షేమంగా కాపాడే దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైపోయిందంట, మరి చెడ్డదైంది. ఎందుకని అయిందంటే అతని జీవితంలో ఎవరికి చోటు ఇవ్వాలా, దేవుడికి చోటు ఇవ్వాలి. రాత్రి సమయంలో దేవుడికి కనుక మీరు చోటు ఇవ్వగలిగితే దేవుడు ఈ రోజున మీ జీవితంలోకి ప్రవేశించి మీ జీవితాలని అనేకులకి దీవునికరంగా ఆయన మార్చిపోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియపరుస్తుంది. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. ప్రభువా, ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నా జీవితాన్ని పాడు చేస్తున్న దురాత్మల నుండి నన్ను విడిపించావు, కానీ నాలోకి నిన్ను నేను ఆహ్వానించలేకపోతున్నాను ప్రభా. నా హృదయాన్ని ఊడ్చావు ప్రభా, పరిశుద్ధపరచావు. నాయన అపవిత్ర ఆత్మని పారదోడటమే కాకుండా దాని ద్వారా కలిగిన అపవిత్రతను కూడా నువ్వు తుడిచివేసావు. నా జీవితాన్ని అమర్చావు ప్రభా, నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు ప్రభా. మరలా నా జీవితాన్ని పాడు చేయడానికి, ఆ దురాత్మలో నాలోకి మరలా రాకుండా ఉండటానికి నీ వాక్యం ద్వారా ఈ రోజున నాతో మాట్లాడావు ప్రభా. రండి నాయన, నాలోకి రండి, రండి ప్రభా. అందరూ కూడా ఆహ్వానించండి. పరిశుద్ధాత్ముడు కనుక నీలోకి వస్తే, దేవుడు కనుక నీలో ఉండటం, దయ్యాలు చూస్తే నిన్ను అవి దరిచేరలేవు. ఇదే పరిశుద్ధమైన జీవితం రాకడ వరకు, నీ మరణం వరకు దేవుడు నీకు ఇచ్చేదేవుడు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు మన మధ్యలో ఉన్న పాస్టర్ రాజు గారు చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన చేసుకుంటాం. ఇంతవరకు ఎత్తబడిన వాక్యాన్ని బట్టి దైవ సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ స్థలంలో కూడా మనందరితో మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి నీ హృదయాన్ని తెలిసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ప్రవేశించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తలుపు తట్టుచూ ఉన్నాడు. ఎవడైనా నువ్వు తలుపు తీర్చినాడు, నేను అతనిలోనికి వచ్చి నాతో కూడా అతనితో కూడా నేను భోజనం చేస్తాను. ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ రాత్రి. దయచేసి మన హృదయం యొక్క తలుపులు తిరుగుతాం. ఒకవేళ నీ యొక్క హృదయము సాతాను సంబంధమైన శక్తులతో నింపబడినట్లయితే ఈ రాత్రి నీ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ హృదయాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడానికి ఆయన ఇష్టపడుతున్న ఈ రాత్రి దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేద్దాం. మీ హృదయాలను దేవుని వైపు తిరపండి. మీ హృదయాలను దేవుని వైపు తిప్పి మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధ ఆత్మడ ఈ యొక్క రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడిన మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభువా, ఇదిగో నన్ను నేను నీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాను. ఇప్పుడే మీరు మాతోకి రండి, మాలోనికి రండి ప్రభువా, మా హృదయంలోనికి రండి నాయన. ఇదిగో ఈ రాత్రికాల సమయం ముందు నేను ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పొందడానికి ఇదిగో ఈ యొక్క స్థలంలో బియ్యం పేరట మోకరించి ఉండగా పరిశుద్ధాత్మడ మీరు నన్ను దర్శించండి నాయన అని ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం నీవు పొందబోతూ ఉన్నాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని నీవు పొందబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ నీకే వేవేలు కలుగా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మా రాజా, ఇంతవరకు మీ అవసరమైన అభిషక్తులు మీరు నిలబెట్టించి ఈ రాత్రికాల సమయం అందు మీకు మాకు ఏదైతే అవసరమో ఆ మాటలు మీ వాక్యం ద్వారా మీ దాస్తుల ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్య, అపవిత్రాత్మతో నింపబడిన హృదయాలు ఈ రాత్రి నాయన తెరవబడాలి ప్రభువా, ఈ ఆత్మచేత నింపబడాలి నాయన. యేసయ్య, ఈ గుడిక ద్వారా ఈ ప్రాంతము దీవించబడినట్లుగా, ఈ గుడిక ద్వారా ఈ కుటుంబాలు ఆశీర్వాదించబడినట్లుగా, ఈ గుడిక ద్వారా సంఘము అభివృద్ధి పొందినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు గుడికను మీరు బలపరిచినందుకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, నీ బిడ్డలు ఎంతగానో ఆసక్తితో ప్రభువా ఈ వాక్యం ఉన్నారు నాయన. వాక్యం నీ బిడ్డల హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. ఏ దుష్టుల వాక్యాన్ని దొంగిలించకుండా వాక్యం నీ హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. వాక్యం హృదయంలో కారణం కలిగించడానికి సహాయం చేయండి. యేసయ్యా, మీకే స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, సంఘంలో దీవించండి. విధాస్తులను ఇంకా నానాడికి అభివృద్ధి పరచండి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నీ బిడ్డలు ఇక్క స్థలాన్ని విడిచి వెళ్తుండగా మీ ఆకాశపు వాక్యాన్ని నింపి విస్తారమైన దీవెనలు నీ బిడ్డల పైన వారి కుటుంబాల పైన కుమ్మరించండి. ఎవరు కూడా ఖాళీగా ఉండవు నాయన. మీకు ఇష్టం లేదు ప్రభావ. ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందినట్లుగా మీరు సహాయం చేయండి. ఇంతవరకు వెత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క గుడికి బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మేము సజీవులుగా ఉంటే ప్రభు ఇలాంటి గుడికలు అనేకమైన తండ్రి రాష్ట్రం ద్వారా జరిగించడానికి సహాయం ఇచ్చేయండి. అనేక ఆత్మలనైనా ఈ గుడిక ద్వారా సంఘంలోకి చేర్చబడడానికి సహాయం ఇచ్చేయండి. యేసయ్యా, మీకే స్తోత్రాలు వందనాలు. అన్ని విషయాల్లో మీ తోడు, మీ సన్నిధి, మీ కృప కాపుదల దయచేసి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు చెందమని మా రక్షకుడు ప్రాణప్రియుడు విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వ సృష్టికి కారణభూతుడైన తండ్రి అయిన దేవుని ప్రేమ, మానవుల రక్షణార్థమై రక్తము చెందించి తిరిగి లేచి పరమునికి ఎగిన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అపారమైన కృప, ప్రస్తుతం మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానము కొడుకు సిద్ధపరిచిన తన దోస్తులకు, కొడు వచ్చిన సంఘ బిడ్డలకు, సంఘ సభ్యులకు, పరిశుద్ధ ప్రాంత ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.